చిన్న మరేంటి విశేషాలు? ఎలా జరిగిందంతా బాగుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అనే నాకు ఒక డౌట్. ఈ చెప్పు. మధ్య కాలంలో సేవకులు ఎందుకని వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు? అది సువార్త ఏ విధంగా మనం చేయాలి? సువార్త మంచి ప్రశ్న అడిగే మధ్యకాలంలో బాగా మనుషుల్ని భ్రమపరిచేది సేవకులే అన్నట్టుగా మంచి ప్రశ్న అడిగా. ఈ మధ్యకాలంలో సేవకుల విషయంలోనే దేవుడు చెప్పిన మాట మనం చూసినట్లయితే అబద్ధ బోధకులు వస్తారని ముందుగానే దేవుడు సెలవిచ్చాడు. అయితే అది ఇంకా ఎక్కువగా అయిపోయింది ఈ దినాల్లో. విశ్వాసులు సైతం సేవకులను చూసి పాడైపోతున్నారు. యూట్యూబ్లో చూసినా లేకపోతే పలు విషయాల్లో చూస్తే దేవుడు అవమానపరచబడుతున్నాడు. అసలు సేవ సువార్త అనే దాన్ని మనం తీసుకున్నట్లయితే మొట్టమొదట ఎవరైతే క్రీస్తుని తెలుసుకొని పరిచర్య చేస్తారో, ఎప్పుడైతే ఆయన మనసును గుర్తిస్తాడో ఆ వ్యక్తి సేవకు అర్హుడిగా కనబడతాడు. యేసుక్రీస్తు మనసు తెలిసిన వాడికే సేవ చేసే బుద్ధి వస్తుంది. ఈరోజు బ్రతుకు తెరువు కోసం సేవకు వచ్చే వాళ్ళు ఉంటారు. సాక్షి జీవితాన్ని పేరు చెప్పుకుని అనేక చోట్ల బ్రతికే వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళందరూ కొంతకాలానికి వారి సాక్ష్యాన్ని బట్టి మరలా క్రమం తప్పొచ్చు. ఎవరైతే క్రీస్తును ప్రేమించి సువార్తను ప్రకటిస్తారో వాళ్ళు ఎల్లకాలము కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రజలకు సువార్త తెలియజేస్తూ వారి సాక్ష్యాన్ని బట్టి ఇతరులను సాక్షులుగా మారుస్తూ ఉంటారు. ఎవరైతే క్రీస్తుకు మాదిరిగా ఉన్నారో వాళ్ళని మాత్రమే నమ్మి మనం వాళ్ళ సువార్త వినడం మనకు చాలా అవసరం.